తులసి. హాయ్ అక్క. నీకు తెలుగు సరిగా రాదని విన్నా, నిజమేనా? వచ్చు. ఇంతకు మీ లాంగ్వేజ్ ఏంటిది? మాదా కోయ. కోయ భాషలో ఏదైనా మాట్లాడి నాతోని. నేను బాత చదువు అంటే నీ భాష చదువు అంటే నీ భాష ఏంది అట్లుంది అంటున్నావా? కాదు, నువ్వేం చదువుతానా అన్నా. నేను చూడడానికి కూడా కొద్దిగా సీతక్కలాగానే ఉన్నావు అని చెప్పి అన్నారు ఎవరైనా? అన్నారు. తులసక్క అన్నారా నిన్ను? మొన్న చేసినావు కదా స్టేజ్ మీద, అది చెప్తావా? చెప్తూ గట్టిగా చెప్పాలి. మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? నాకు వాసు సార్. మరి ఆ రోజు నీ జీవిత చరిత్రనే వేసినావు అంట కదా, చెల్లెళ్ళు అక్కళ్ళు, అదంతా రియల్ స్టోరీయేనా? రియల్ స్టోరీ. సీతక్కని కలిసినావు కదా, సీతక్కని కలిసినప్పుడు నీకేమనిపించింది? ఆ రోజు వచ్చి నిన్ను హగ్ చేసుకుంది, ఏడిచిన. ఎందుకు ఏడిచినా? ఎందుకు? సీతక్క ఏమన్నది ఇంతకి నిన్ను కలిసిన తర్వాత? మంచి చెయ్యాలి. నీకోసం వచ్చిందనంట, నిజమేనా? నిజమే. ఎవరిష్టం నీకు? ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. నీ అవ్వ తగ్గేదేలే. హాయ్ తులసి. హాయ్ అక్క. ఎట్లున్నావు? బాగున్నా. నీకు తెలుగు సరిగా రాదని విన్నా, నిజమేనా? వచ్చు. వచ్చా? వచ్చు. సరే, తెలుగు తెలంగాణలోనే మాట్లాడుకుందాం మనం ఇవాళ. సరే. తెలంగాణ మామూలు భాష కాకుండా తెలంగాణలో మాట్లాడుకుందాం. నీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా మాట్లాడు. సరే. ఓకే. ఇంతకు మీ లాంగ్వేజ్ ఏంటిది? మాదా కోయ. కోయ భాష. కోయ భాష పర్ఫెక్ట్గా వస్తుందా? తెలుగు ఇప్పుడు తెలంగాణ మంచిగా వస్తుందా నీకు? రెండు వస్తాయి. రెండు వస్తాయా? కోయ భాషలో ఏదైనా మాట్లాడి నాతోని. నువ్వు చెప్పాలి మరి. ఏదో నువ్వు అడుగు, నేను చెప్తాను. నాకు అర్థమవుతుందో లేదు తెలుస్తుంది. నేను బాత చదువు అంటే. నీ భాష చదువు అంటే నీ భాష ఏంది అట్లుంది అంటున్నావా? కాదు, నువ్వేం చదువుతానా అన్నా. నేనేం చదువుతున్నా? చదువు అయిపోయింది ఇక జాబ్ చేస్తున్నా. అది చెప్పాలిగా. అవునా? రాలేదు, నాకు రాలే. సరే కానీ తులసి చెప్పు, నువ్వు ఏం చదువుతున్నావు, మీ ఊరేంటి? నేను ముందు మా వాళ్ళకి చెప్తాను. సో తులసి అనే అమ్మాయి ములుగు నియోజకవర్గం నుంచి రావడం జరుగుతుంది. ములుగు జిల్లాలో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆవిడ ప్రాంతం కాబట్టి ఇప్పుడు తులసి మీద అందరి దృష్టి. సో అక్కడ ఒక మారుమూరు ప్రాంతం అన్నమాట, మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి ఈమె రావడం జరిగింది. అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ పవర్ కానీ ఎటువంటి సదుపాయాలు ఏమీ లేవు, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న టైంలో కొంతమంది అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎసెన్షియల్స్ ఇవ్వాలి అవన్నీ అని చెప్పి కొంతమంది ఆ ఊరికి వెళ్ళి వాళ్ళని కలవడం, అక్కడ వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆణిముత్యం వాళ్ళకి దొరకడం, అంటే పిల్లల్లో ఎటువంటి టాలెంట్ లైక్ డ్రాయింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్ ఇట్లాంటివన్నీ తీసుకొని వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఇంకా వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు, సో ఇటువంటి ఆణిముత్యాలు కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా అందరికీ కూడా కలవాలి, అందరినీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే జీ డ్రామా జూనియర్స్ ఆడిషన్ స్టార్ట్ అయిందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వీళ్ళు అక్కడికి వెళ్ళి కాల్ చేసిన తర్వాత అదే కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఈవిడ ఆడిషన్ చేసుకుని దాదాపుగా 100 మంది ఉంటే దాదాపు 100 మంది అక్కడ ఆడిషన్ చేస్తే ఆ 100 మందిలో ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఆ ముగ్గురులో మళ్ళీ ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది ఫైనల్గా, తులసి. మరి ఒక్క అమ్మాయి ఇప్పుడు ఫైనల్గా వెళ్ళి జీ డ్రామా జూనియర్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆవిడ జీవిత చరిత్రతోని స్టార్ట్ చేసింది. ఇంకా ఆ కార్యక్రమంలో తులసి అంటే పార్టిసిపేట్ చేస్తున్న ఆ కార్యక్రమంలో సీతక్క కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రోమో మనం అందరం చూసాం, చాలా వైరల్ అయింది. మరి నెక్స్ట్ సీతక్క అనేసి తులసిని అంటున్నారు. మరి తులసి నిజంగా సీతక్క లాగా అవుతుందా లేదా అనేది అన్ని ఆవిడ మాటలను తెలుసుకుందాం. సో తులసక్క అన్నా నిన్ను? చిన్న వయసులో అందరు నేను అక్క అని పిలుస్తున్నారు. నేను చూడడానికి కూడా కొద్దిగా సీతక్క లాగానే ఉన్నావు అని చెప్పి అన్నారు ఎవరైనా? అన్నారు. చెప్పు, నువ్వు ఎట్లా వచ్చినావు జీకి? నీకు ఎట్లా పరిచయం అయ్యారు? ఏం జరిగింది? కథ ఎట్లా అయింది చెప్పు. నాకు జీ తెలుగు అంటే తెలియదు, కానీ ఇక్కడ సంతోష్ సార్ ఉండే, ఆ సంతోష్ సారు మాకు చిన్న స్కూల్ కట్టించి అక్కడ మాకు చదివించారు. అట్లనే చదివించిన తర్వాతకి ఒక ప్రోగ్రామ్ పెట్టిన ప్రోగ్రామ్ అని మేము పోయినాం. అది డైలాగ్ చెప్పించారు. అక్కడ ముగ్గురం సెలెక్ట్ అయినాం, కానీ నన్ను తీసుకున్నారు.
ముగ్గురు సెలెక్ట్ అయ్యారు, నేను తీసుకోరు. ఉమ్, ముగ్గురు డైలాగ్లో చెప్పినా? చెప్పిండ్రు. నువ్వేం డైలాగ్ చెప్పినావు? సార్ వాళ్ళు చెప్పింది ఏదో ఒకసారి చెప్పు మాకు కూడా. నాకు గుర్తులేదు. అది గుర్తులేదా? మొన్న చేసినావు కదా స్టేజ్ మీద, అదైతే గుర్తుంది కదా? గుర్తుంది. అది చెప్తావా? చెప్తా. గట్టిగా చెప్పాలి. చెప్పు. మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. గోండు బిడ్డ కొమరం భీం నాకు ఆదర్శం. మా కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు ఆదర్శం. నేను ఆశల్లో ఉండాలనుకోవట్లేదు, నా ఆశయాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటాను, అందుకోసం పోరాడాలి అనుకుంటానా. మా ఊరికి అండగా నిలుసుంటా. సూపర్ సూపర్ సూపర్. ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? నాకు వాసు సార్. వాసు సారా? వాసు సార్ కూడా అక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటే ఇక్కడ నేర్చుకున్నావు. మంచిగా ఏమంటారు అంటే తెలుగు రాకపోయినా కూడా ఎంత బాగా నేర్చుకున్నావు. అంటే ఎప్పటి నుంచి తెలుగు నేర్చుకున్నావు నువ్వు? నాకు చిన్నప్పటి నుంచి తెలుగు. చిన్నప్పటి నుంచి వచ్చా? ఓకే. మరి ఆ రోజు నీ జీవిత చరిత్రనే వేసినావు అంట కదా పర్ఫార్మెన్స్. నిజంగానే నీకు ఎంతమంది చెల్లెళ్ళు అక్కలు అదంతా రియల్ స్టోరీయేనా? రియల్ స్టోరీ. చెప్పు, ఏం జరిగింది అసలు? మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మమ్మీ ఏం చేస్తారు, మీ డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ ఇంటికాడ పని చేస్తుంది, మా డాడీ వ్యవసాయం చేస్తారు. మీ డాడీ వ్యవసాయం చేస్తారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నాకు 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. అందరికన్నా నువ్వే పెద్ద? అయితే నిజంగానే సీతక్క కాదు, తులసక్క అవి. నీకు అందరు చెల్లెళ్ళు, అందరు చిన్న చిన్నగా ఉంటారు. చిన్నగా ఉంటారు. అయితే అందులో చూపించినట్టు నువ్వే వాళ్ళందరినీ చూసుకునేది? నేనే. నువ్వే చూసుకుంటావా? నేనే చూసుకుంటా. మరి స్కూల్కి ఎప్పుడు పోతున్నావు? ఇంటికాడ ఒక పెద్ద తమ్ముడు ఉంటాడు, ఆ పెద్ద తమ్ముడు ఆడిపిస్తాడు, నేను వెళ్తా స్కూల్కి. ఇప్పుడు నువ్వు ఒక్కదానే పోతున్నావు, అందరు పోతురా? నేను, మా పెద్ద చెల్ల, మేము స్కూల్కి వెళ్తాం. నువ్వు మీ పెద్ద చెల్లె స్కూల్కి పోతురు. ఇంకా 2 చెల్లెళ్ళు ఇంటికాడ భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్లో చదువుకుంటారు. వాళ్ళు కూడా ఇంటి దగ్గర భీమ్ సెంటర్స్ హ్యాపీనెస్ స్కూల్లో చదువుకుంటారు. ఓకే. ఇంకా 2 తమ్ముళ్ళు ఏం చేస్తారు? చెల్ల తమ్ముడు. ఓకే. చెల్లె తమ్ముడు ఏం చేస్తారు? వాళ్ళు చిన్నగా ఉంటారు, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. చిన్న పిల్లలు చదువుకోలేరు వాళ్ళని. అవి స్కూల్ నుంచి వచ్చినాక నువ్వు చూసుకుంటావు. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు 6th క్లాస్. నువ్వు 6th క్లాసా? నేను ఇంకే 4th క్లాస్ 3rd క్లాస్ అనుకుంటున్నా. 6th క్లాస్కి వచ్చేసినావా? అవును. నువ్వు ఫస్ట్ సిటీకి రావడం హైదరాబాదేనా? రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం హైదరాబాద్. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన కదా, ఎట్లా అనిపించింది? మంచిగా ఉన్నది. నచ్చిందా? నచ్చింది. మీ ఊరు నచ్చింది, ఇది నచ్చిందా? మా ఊరే నచ్చింది. అంతే కదా, ఎవరికైనా వాళ్ళ ఊరే నచ్చుతుంది. 4 రోజులు హైదరాబాద్ ఉంటే ఇది కూడా నచ్చేస్తుంది. మీ ఊరు పేరు ఏంటి ఇంతకి? తక్కెలగూడెం. తక్కెలగూడెం, ములుగు జిల్లా, తాడవాయి మండలం. ములుగు జిల్లా తాడవాయి మండలం. తాడవాయి మండలం తక్కెడగూడెం. తక్కెడగూడెనా? తక్కెడగూడెం కాదు, తక్కెలగూడెం. తక్కెలగూడెం. తక్కెలగూడెం నుంచి ఒక ఆమె వచ్చా ఇప్పుడు హైదరాబాద్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఎట్లా గెలుస్తావా మరి? గెలుస్తా. ఖచ్చితంగా గెలుస్తావా? ఖచ్చితంగా. నీతో పాటు ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు ఇప్పుడు చేస్తున్నారు? 4. మీ టీం లాగా ఉంటుంది. నీ టీంలో 4 ఉంటారు. 5. మీ టీంలో 5 మంది ఉంటారు. ఓకే. నువ్వు టీం లీడా? అట్లా ఏం లేదా? అట్లా ఏం లేదు, 5 మంది కలిసి చేస్తారు. ఓకే. అట్లా ఎన్ని టీంలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అక్కడ కూడా 5 ఉన్నాయి. అదే టీంకి 4 నుంచి 5 మంది ఉంటారు. అట్లా ఒక 4-5 టీంలు ఉంటాయి, అంతేనా? అవును. ఓకే. సో 4-5 టీంలలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ఫైనల్కి వెళ్తావు అని అనుకుంటున్నావు? అవును. నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు? జూనియర్స్లో ఫైనల్ వరకు వచ్చినావు, నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు? టీచర్ అవ్వాలనుకుంటున్నావా? ఎమ్మెల్యే వద్దా సీతక్కలాగా? ఏమో, నాకైతే టీచర్. నీకు టీచర్ అవ్వాలని ఉందా? పిల్లల్ని కొడతావా? సరే, ఇంకేం చెప్పు, ఎట్లా నడుస్తుంది మీ ప్రాక్టీస్ అంతా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ఎవరు నేర్పిస్తారు? మాకు మెంటల్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు. ఓకే. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? చేస్తాం, రాకుండా మళ్ళీ చేపిస్తారు సార్. రావు కదా. మంచిగా అంటే నేర్పించేటప్పుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. సరే, ప్రాక్టీస్ ఎట్లా చేస్తావు చెప్పు ఇక్కడ? సార్ వాళ్ళు నేర్పిస్తారు. అట్లా కాదు, ఏ టైం నుంచి ఏ టైం వరకు? రోజుకో 4 గంటలు ప్రాక్టీస్ చేస్తావా? మరి రోజు 4 గంటలు ప్రాక్టీస్ చేస్తావు,
మంచి ఆర్టిస్ట్ అవుతావు, ఫైనల్కి వెళ్తావు, గెలుస్తావు, మంచి యాక్టర్ అవుతావు. అండ్ మంచి యాక్టర్ అయినాక మళ్ళీ టీచర్ అవుతావా, యాక్టర్ అవుతావా? ఏదొస్తే తీసుకో. ఏది వస్తుందా? సినిమాలో ఛాన్సులు వచ్చింది అనుకో వదిలేసి టీచర్గా పోతావా? సినిమాలకి వెళ్తాం. మరి అదే కదా, మరి అప్పుడు అనాలి మంచి నేను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా, మంచి ఆర్టిస్ట్ని అవుతా అని చెప్పాలి. టీచర్ అవుతాను ఎందుకంటున్నావు? సరే మరి సీతక్కని కలిసినావు కదా, సీతక్కని కలిసినప్పుడు నీకేమనిపించింది ఆ రోజు? వచ్చి నిన్ను హగ్ చేసుకుంది, ఏడిచిన. ఎందుకు ఏడిచినావు? ఎందుకే? స్కూల్ కట్టిస్తుందని. ఓహో, మీకు స్కూల్ కట్టిస్తుందని ఏడిచినావా? మీకు స్కూల్ లేదా అక్కడ? లేదు. ఎట్లుంటది మీ ఊరు అసలు చెప్పు, నాకు ఐడియా లేదు. సిటీ అంటే చూసిన, మీ ఊరు ఎట్లుంటది? మొత్తం అడవి ఉంటుంది. అడవిలో చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి, అక్కడ ఉంటాం మేము. అడవిలో చిన్న గుడిసెలు ఉంటాయి, చాలా మంది జనాలు ఉంటారా? ఉంటారు. స్కూల్కి ఎక్కడ? స్కూల్ అసలు లేదే లేదు. లేదు, సార్ వాళ్ళు వచ్చి మాతో చిన్న స్కూల్ కట్టించారు. మీకోసం చిన్న స్కూల్ కట్టించారు. ఓకే. ఇప్పుడు సీతక్క పెద్ద స్కూల్ కట్టిస్తా అని చెప్పింది. అవును. అందుకే గట్టి హగ్ చేసుకొని ఏడ్చినావా? అవును. సరే మరి ఇప్పుడు ఫుడ్కి దానికి ఎట్లా? మీకు దూరం నుంచి పోయి తీసుకోవాలా? అడవి అంటున్నావు కదా, ఎట్లా ఉంటుంది మీకు ఫుడ్? కానీ అన్నం గిన్నం అవన్నీ వ్యవసాయం మీ నాన్న చేస్తారు, కూరగాయలు పండించుకుంటారా? మరి కిరాణా సామాన్లు అవన్నీ ఎట్లా? దగ్గర ఉంటుంది ఒక ఊరు, ఆ ఊరికి వెళ్ళి తెచ్చుకుంటాడు బైక్ పట్టుకొని. ఆ ఊరు బైక్ మీద వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి తెచ్చుకుంటాడు. కాదు, మీరు ఇప్పుడు 6 మంది కదా, మీ మమ్మీ ఎట్లా మీ అందరిని చూసుకోగలుగుతుంది? మా బాపమ్మ, మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ ఉంటారా? మీ చిన్న వయసులోనే పెళ్లి చేశారు మీ మమ్మీకి? అవును. ఎంత వయసులో? 12 సంవత్సరాలు. అయ్యో, 12 సంవత్సరాలకే. నీ వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు 11. నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా? 21 సంవత్సరం దాటినప్పుడు పెళ్లి. 21 ఐడియా అయితే ఉంది కదా. మీ మమ్మీలాగా 12 సంవత్సరాలు పెళ్లి చేసుకోవైతే చేసుకున్నా. అప్పుడు చదువు లేక తొందర పెళ్లి చేసుకుంది మమ్మీ, అంతేనా? ఇప్పుడు నువ్వేం చెప్తావు మరి? మంచిగా చదువుకొని పెళ్లి చేసుకుంటా. 10-21 ఇయర్స్ తర్వాతనే ఏదైనా సాధించినాకనే పెళ్లి చేసుకో. సరే. ఇంకా చెప్పు, ఎట్లా అనిపించింది మొత్తం సిటీ నుంచి, ఊరు నుంచి సిటీకి వచ్చినావు కదా, ఊర్లో జనాలకు చూసుంటే ఇక్కడ జనాలకు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ కొంతమంది నీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు అందరు నువ్వు నేర్చుకుంటున్నావు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని చూసినావు. నీకు ఎట్లా అనిపించింది? అది మంచిగా అనిపించింది, ఇది మంచిగా అనిపించిందా? ఇది మంచిగా అనిపించింది. మంచిగా ఉందా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తున్నాను. ఫ్రెండ్స్ అయ్యారా ఇక్కడ ఎవరైనా? అయ్యిండ్రు. ఎవరైనా? కార్తిక, రుద్ర ఇద్దరేనా ఫ్రెండ్స్? చాలా మంది. కానీ నువ్వు ఫ్రెండ్స్ పేర్లు మర్చిపోయినావు కదా. వాళ్ళు కలవంగానే వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి. అవ్వా, సేమ్గా ఈమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, వాళ్ళందరికీ చెప్తున్నా, వేస్ట్ ఫ్రెండ్షిప్ చేసి మీ పేర్లే మర్చిపోయిందంటే మిమ్మల్ని కూడా మర్చిపోతుంది. మర్చిపోతావు నువ్వు, నాకు తెలుసు. చెప్తా మరి చెప్పు పేరు. కార్తిక, రుద్ర, సాయితి. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే కదా వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకో. ఫీల్ అవుతారు. నైనా ఎన్నాళ్ళకి గుర్తొచ్చింది. ఇంకా సార్లు ఎవరెవరు ఉన్నారు వాసు కాకుండా? చాలా మంది సార్లు. వాళ్ళ పేర్లు తెలియదేమో. తెలుసు, చెప్పు. వాసు సార్, మనోజ్ సార్, మళ్ళీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ సార్ కాదు. మళ్ళీ నీ పేరు మళ్ళీ అయితే బాగుంటది. ఎందుకు? అక్కడక్కడ ఆ కొండ జాతి ప్రాంతంలో ఎక్కువ మల్లీలు ఉంటారు, మల్లె పువ్వులాగా, మల్లె తీగలాగా. నువ్వు మళ్ళీ అంటున్నావు కదా. సరే, ఇంకా సీతకి ఏమన్నది ఇంతకి నిన్ను కలిసిన తర్వాత? మంచి చెయ్యాలి, మంచి చేసి మన ఊరు పేరు నిలబెట్టన్నదా? ములుగు పేరు మీ తాడేగుళ్ళు, ఏం ఊరన్నా మీ ఊరి పేరు? తక్కెలగూడు పేరు నిలబెట్టాలి తులసి అని అందా అండి. మీ ఇంటికి వచ్చిందా సీతక్క ఇంతకి? మా ఊరికి వచ్చింది. మీ ఊరికి వచ్చింది, మీ ఇంటికి రాలే కదా. ఇప్పుడు వస్తుంది. నువ్వు ఫైనల్గా వెళ్ళినావు అనుకో, మీ ఇంటికి కూడా వస్తుంది. అయినా నువ్వు అక్కడి వరకు తీసుకొచ్చినావు అంటే గ్రేట్లే. నీకోసం వచ్చిందనంట, నిజమేనా? నిజమే. నీకోసం వచ్చిందా? నా కోసం వచ్చింది. నేనే పోయి పిలుచుకుని వచ్చి. నువ్వే పోయి పిలిచినావా? ఏమన్నది అప్పుడు పిలిచినప్పుడు? వస్తా అన్నది. అన్న ప్రకారం వచ్చింది సీతక్క. అన్నట్టుగానే వచ్చింది. ఇంకా ఇప్పుడు నువ్వు ఫైనల్ వరకు పోయినా కూడా నువ్వు మళ్ళీ పిలు, మీ ఇంటికి డెఫినెట్గా వస్తుంది. పిలుస్తా. నన్ను కూడా పిలుస్తావా? నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఈయనే ఉంటా. ఈయనే ఉంటా. నువ్వు పిలుస్తావు పిలువ, అది చెప్పు.
పిలుస్తా. నువ్వు పిలుస్తానంటే నేను వచ్చి అడుగుతాను నన్ను విలువ అని అప్పుడు వచ్చి. సరే తులసి, మంచిగా చదువుకో, 6th క్లాస్ కదా. ఇది అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ ఉంటుందో చెప్పిర్రా? ఐడియా ఉందా? ఇది అయిపోయిన తర్వాత అంటే ఈ డ్రామా జూనియర్స్ అనేది ఎన్ని నెలలు ఉంటుంది మీకు చెప్పిర్రా? ఏమైనా ఐడియా ఉందా? చెప్పలేదు కదా. సరే పోనీ, ఎన్నాళ్ళు ఉన్నా కానీ మంచిగా పార్టిసిపేట్ చేయి, మంచిగా నీ పర్ఫార్మెన్స్. అండ్ సీతక్క కాదు, ఈసారి రేవంత్ రెడ్డి రావాలి, సరేనా? సీఎం రేవంత్ రెడ్డి నీ దగ్గర రావాలి. ఆర్టిస్టులలో చిరంజీవి రావాలి. ఎవరిష్టం నీకు? ఫేవరెట్ హీరో మర్చిపోయినా అడగడం. అల్లు అర్జున్. సరే, మరి నువ్వు ఫైనల్కి అల్లు అర్జున్ని తీసుకొచ్చేలాగా పర్ఫార్మెన్స్ చేయాలి, సరేనా? అల్లు అర్జున్కి కలవచ్చా? కలవచ్చు, ఎందుకు కలవకూడదు? ఎక్కడ ఉంటారు? నువ్వు బాగా చెప్పిరు. ఇప్పుడు అడుగు, అల్లు అర్జున్ నా కోసం వస్తావని అడుగు. వస్తాడు ఇప్పుడు. అల్లు అర్జున్ అన్నయ్య వస్తావా నా డ్రామా జూనియర్స్కి? నేను పెద్ద ఫ్యాన్ని, నీకోసం ఎదురు చూస్తుంటాను. నేను పెద్ద ఫ్యాన్ని, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. అల్లు అర్జున్ దగ్గర పంపిస్తాను. అల్లు అర్జున్ వస్తాడు ఫైనల్ వరకు కాబట్టి, మీ అందరి కోసం ఆయన వస్తాడు, సరేనా? లాస్ట్ ఒక్కసారి ఇంటర్వ్యూ క్లోజ్ చేసే లోపల ఒక డైలాగ్ చెప్పు. 4 డైలాగులు నేర్చుకున్నాను కదా, మంచి ఇంకో 2 డైలాగులు చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. తగ్గేదేలే, మళ్ళీ చెప్పు, గట్టి చెప్పు, నమ్మకుండా చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. సూపర్ సూపర్.